ఓం శ్రీ సాయిరామ్. పోతన భాగవతము ప్రథమ స్కందములు అని 72, 73 పద్యాల గురించి ఈ రోజున తెలుసుకోబోతున్నాం. సాయిరామ్. 72వ పద్యము. హరిపాదద్వయ భక్తి మే వలన ఇట్లు ఆరూఢమై ఉండునే తిరుగంబారదు. చిత్తవృత్తి హరిపై దీపించి మే లోపలం ధరణీ దేవతలారా మీరలు మహాధన్యుల్ సమస్తజ్ఞులు హరిచింతన్ మిము చందవెన్నడును జన్మాంతర్వధా యోగముల్. హరి హరి యొక్క పాదములు, ద్వయ జంట మీది, ద్వయ అంటే జంట మీది, భక్తి భక్తి మీ వలన ఇట్లు ఈ విధముగా ఆరూఢమై నెలకొని ఎంతగానో. ఆరూఢమై అంటే నెలకొని లేక ఎంతగానో. ఉండును ఏ తిరుగన్ ఇంకొక విధముగా పారదు, విస్తరించదు. చిత్తము యొక్క వృత్తి ప్రవృత్తి హరి పై మీద దీపించి ప్రకాశిస్తూ మీ లోపలన్ అందు ధరణీ దేవతలారా విప్రులారా అనగా భూమికి దేవతలు బ్రాహ్మణులు, మీరు మిక్కిలి గొప్ప. మహా అంటే మిక్కిలి లేక గొప్ప చెప్పుకుంటాం. ధన్యులు సాధక జీవులు, సమస్త సర్వము అగ్నులు తెలిసిన వారు. హరి మీది చింతన్ భక్తి వలన మిమ్ములను చెందవు అంటవు ఎన్నడును ఎప్పుడు. జన్మాంతర వివిధ జన్మలలో వ్యధ బాధల యొక్క యోగములు భావము. ఓ బ్రహ్మణ్యులారా, మీరు పుణ్యవంతులలో శ్రేష్ఠులు, సర్వం తెలిసిన మునివరేణ్యులు. మీలో శ్రీహరి చరణయుగంపై భక్తి ఎంతగా ఆరూఢమై ఉన్నది. మీ హృదయాలు శ్రీహరి యందు అసక్తమై ఎడబాటు ఎరగకుండా ఉన్నాయి. శ్రీమన్నారాయణ సంస్మరణ ప్రభావం వల్ల ఈ చావు పుట్టుగల బాధలు ఎన్నడూ మీ సమీపానికి రాలేవు. 73వ పద్యం. పుణ్యకీర్తనుడైన భువనేశు చరితంబు బ్రహ్మతుల్యంబైన భాగవతము. సకల పురాణముల్ తొల్లి లోకభద్రముగా ధన్యముగా మోదముగా ప్రీతి భగవంతుడగు వ్యాస భట్టారకుడనర్చి సుగుడని ఎడు తన సుతుని చేత చదివించయింతయో. సకల వేదేతిహాసముల లోపల ఎల్లసారమైన ఈ పురాణమెల్ల ఎలమిన్ ఆ సుఖయోగి గంగ నడుమ నిల్చి. ఈ పురాణమెల్ల ఎలమిన్ ఆ సుఖయోగి గంగ నడుమ నిల్చి. ఘన విరక్తి వదవి మునులతోడ ఉపవిష్టుడగు పరీషిన్ నరేంద్రుడడుగా చెప్పే వినుడు. పుణ్యాత్మనచే కీర్తింపబడువాడు భగవంతుడు అయినట్టి భువన లోకములకు యేసు అధిపతి లేదా భగవంతుని చరిత్ర పరబ్రహ్మతో తుల్యంబు సమానమైనది అయినట్టి భాగవతము సకల సమస్త పురాణములలోను రాజము ఉత్తమమైనది. తొల్లి పూర్వకాలము లోకములకు భద్రముగన్ క్షేమముగన్ ధన్యత్వం పొందినట్లుగా మోదముగన్
సంతోషముగా, ప్రీతిన్ ఇష్టముగా, భగవంతుడు మహిమ కలవాడు, ఇలా పూజ్యుడు అయినట్టి వ్యాస భట్టారకుడు ముని పండితోత్తముడు ముని లేక పండితోత్తముడు ఉనర్చి పొందికగా కూర్చి సుకుడు అని అనబడే తన యొక్క సూతుని అనగా పుత్రిని చేత చదివించాడు. ఇంతయున్ ఇది అంటే ఈ భాగవతం ఎలను కూడా సకల సమస్త వేదముల ఇతిహాసముల అనగా ఇక్కడ ఇది ఈ విధంగా జరిగింది. పూర్వరాజుల చరిత్రము గలది భారతము మొదలైనటువంటివి అన్నమాట. లోపలి సమస్తమైన సారము అయినట్టి ఈ పురాణము ఎల్లన్ అంతటిని ఎలమిన్ సంతోషముతో ఆ సుఖుడనే యోగి ముని గంగా నది నడుమ మధ్యభాగములో నిలకడగా ఉండి గొప్ప విరక్తి వైరాగ్యము ఉద్భవించి మునుల తోడంతో కలిసి ఉపవిష్టుడు కూర్చున్నవాడు అయినట్టి పరిషిత్ అనే రాజులలో ఇంద్రుడు ఉత్తముడు అడుగగా చెప్పెను వినండి. భావము పుణ్యకీర్తనుడైన విశ్వేశ్వరుని చరిత్రం శ్రీమద్భాగవతం. ఇది పరబ్రహ్మకు ప్రతిరూపమైనది. సర్వ పురాణాల్లోనూ మేలుబంతి. ఈ మహాగ్రంథాన్ని పూర్వం లోక కళ్యాణం కోసం భగవంతుడైనటువంటి వ్యాస భట్టారకుడు అత్యంత పవిత్రంగా, ఆనందమయంగా, అనురాగపూర్వకంగా రచించాడు. అలా రచించిన ఈ గ్రంథాన్ని సమగ్రంగా ఆయన తన కుమారుడైన శ్రీ శుకుని చేత చదివింపజేశాడు. సమస్త వేదాల ఇతిహాసాల సారభూతమైనటువంటి ఈ భాగవతాన్ని ఆ సుఖయోగీంద్రుడు గంగా నది మధ్యలో మునిగణ సహితుడై అత్యంత విరుక్తుడై ప్రాయోపనిష్ఠుడై ఉన్న పరిషన్ మహారాజు అడుగుగా చెప్పాడు. సాయిరామ్. పవిత్రమైనటువంటి భాగవతం చెప్పేది ఏమిటి? బాగా అవుతాము అని. ఓం దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్న రామ ప్రచోదయాత్. సర్వం శ్రీ రామార్పణమస్తు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా అనంతమహిమల శ్రీ సత్యసాయి అనే ఛానల్ మరియు లెర్న్ భగవద్గీత లైవ్ గీత అనే భగవద్గీత ఛానల్ను స్వామి నా చేత చేయించున్నారని మనవి చేస్తున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.